కాంచీదామ కరికలభకుంభస్తననత. కాంచీ అక్కడ వేశారు. కాంచీ అనగానే ఓ కామాక్షి అని తెలుస్తుంది. కామాక్షియే లలిత, ఇద్దరిది ఒకటే స్వరూపం. అందుకే కాంచీదామ. దామ అంటే దామోదర అంటాం కదా మనం. దామము ఉదరమందు ఉన్నవాడు కాబట్టి దామోదరుడు. కార్తీక మాసంలో త్రయంబకుణ్ణి కానీ దామోదరుణ్ణి కానీ ఆవాహన చేసి దీపానికి పూజ చేస్తారు. కాబట్టి ఆ దామోదర అన్నట్టుగానే కాంచీదామ. క్వణత్ అంటే చప్పుడు, మేఖల చప్పుడు అవ్వదు. మేఖల అంటే చప్పుడు ఉండదు. అందుకే ఉపనయనం చేసినప్పుడు మేఖలాధారణ చేయించారంటారు. మేఖల అంటే నాభి పైనుంచి కానీ నాభి మించి కానీ కడతారు. కడితే చప్పుడు లేకుండా గంటలు లేకుండా ఉంటే మేఖల. దానికే గంటలు కడితే రణత్కింకిణి మేఖల అంటాడు వ్యాసుడు లలితా సహస్రంలో. గంటలతో ఉన్న మేఖల. మామూలుగా మేఖల అంటే గంటలు ఉండవు, చప్పుడు అవ్వదు. వడ్డాణం స్త్రీలు పెట్టుకుంటుంటారు. పెద్ద చప్పుడయ్యి చిరుగంటలతో ఉన్న వడ్డాణాలు ఈ మధ్యకాలంలో నేను ఎక్కడా చూడలేదు. మామూలుగా వడ్డాణం పెట్టుకుంటారు. అదే వడ్డాణం పెట్టుకుంటే మేఖల అనవలసి ఉంటుంది, అప్పుడు శబ్దం లేదు కాబట్టి. అమ్మవారు పెట్టుకునేది అలా ఉండదు. ఆవిడ నడుస్తుంటే దాని చిరుగంటలు మోగుతూ ఉంటాయి. చిరుగంటలతో కూడుకున్న వడ్డాణం పెట్టుకుంటుంది కాబట్టి కాంచీదామ. ఎక్కడ పెట్టుకుంటుంది ఆవిడ అంటే ఈ వడ్డాణం అనేటటువంటి ఆభరణము నాభీస్థానం మించి తిరుగుతుంది, బొడ్డు మించి తిరుగుతుంది. బొడ్డుకి స్త్రీ విషయంలో పరమ పవిత్రమైనటువంటి లక్షణం ఒకటి ఉన్నది. ఏమి అంటే ఈ భూమిని అంతటినీ కలిపి భూమాదేవి అని పిలుస్తాం మనం. అందుకే అమ్మవారి యొక్క వైభవం ఎలా ప్రకాశిస్తుందో ఈ భూమాదేవి స్వరూపంలో శంకరుడు సౌందర్యలహరి చేస్తూ విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యాకువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ అంటూ ఏ ఏ నగరములలో అమ్మవారు ఎలా శోభించిందో చెప్తారు. ఈ భూమిని అంతటినీ కలిపి భూమాదేవి అన్న పేరుతో పిలిస్తే, అదే బకించంద్ర చటర్జీ భారతదేశాన్నంతటినీ కలిపి పరదేవతగా చూశాడు. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం వందే మాతరం. అమ్మా నీకు నమస్కారం అంటాను. అది ఋషి దృష్టి. బకించంద్ర చటర్జీ ఒక ఋషి కాబట్టి భూమాదేవి అని పిలిచినప్పుడు ఈ భూమి సృష్టి చేస్తుంటుంది. సమస్త ప్రాణికోటి భూమిలోంచి వస్తుంది. నిలబడడం భూమి వలనే, ఎందుకంటే ఉండడానికి కావలసిన నీరు భూమిలోంచి వస్తుంది, తినడానికి కావలసినది భూమిలోంచి వస్తుంది, కట్టుకోవడానికి కావలసినది భూమిలోంచి వస్తుంది, ఉండడానికి కావలసినటువంటి ఆచ్ఛాదన భూమిలోంచి వస్తుంది. ప్రాథమిక అవసరములన్నీ భూమిలోంచే వస్తాయి. ఆ భూమిలోంచి వచ్చే వాటికి ఈశ్వరుడు వెలకట్టలేదు. కాబట్టి కాంచీదామ అమ్మవారి యొక్క నాభీ కేంద్రం, ఈ దేశాన్నంతటినీ కలిపి భూమాదేవి అని చూస్తే అమ్మవారి నాభి ఎక్కడుంటుందంటే కాంచీపట్టణంలో ఉంది. ఇప్పటికీ మీలో ఎవరైనా అలా దర్శనం చేశారో లేదో నాకు తెలియదు అనుకోండి, గాయత్రీ మంటపము అని ఉంటుంది కామాక్షి దేవాలయంలో. 24 బీజాక్షరములు గాయత్రీ మహామంత్రానికి. ఏ మంత్రంలోనైనా ఒకటో రెండో ఉంటాయి బీజాక్షరాలు. గాయత్రీ మహామంత్రానికి 24 బీజాక్షరాలే, 24 మంది ఋషులు. అందుకే గాయత్రి ఒక్కటి చేస్తే చాలు సంధ్యావందనం చేసుకొని అన్నీ చేసేసినట్టే, అంత గొప్పది గాయత్రి. కాబట్టి అటువంటి గాయత్రీ మహామంత్రం అత్యుత్కృష్టము. ఆ కామాక్షి మంటపంలో 24 బీజాక్షరాలు 24 స్తంభాలుగా వెలిసి ఉంటాయి. అదే గాయత్రీ మహామంటపం. ఆ గాయత్రీ మహామంటపంలోనే కామాక్షి పరదేవత కూర్చుని ఉంటుంది. ఆ కామాక్షి పరదేవత దర్శనం చేసుకుని మీరు బయటికి వచ్చినప్పుడు అరూపలక్ష్మి అని ఉంటుంది. ఆవిడ పక్కన వారాహి ఉంటుంది. వారాహికి ఎదురుగుండా సౌభాగ్య గణపతి, సంతాన గణపతి ఉంటారు. ఆ పక్కన ఒక స్తంభం ఉంటుంది. అర్చకుల అనుమతి లేకుండా పెట్టకూడదు. అర్చకుల అనుమతితోటే, దానికి తగిన శౌచం ఉంటేనే దానికి అనుమతింపబడతారు. ఆ స్తంభానికి కింద ఒక కన్నం ఉంటుంది. ఆ కన్నంలో వేలు పెడితే మెత్తగా తగులుతుంటుంది అమ్మవారి నాభి. అందుకని కాంచీదామా. ఆ కాంచీ పట్టణ విశేషం అమ్మవారి నాభి. లోపల పిల్లవాడు ఉన్నంతసేపు అమ్మ పోషిస్తుంది. ఆ నాభి గొట్టం ద్వారానే పోషింపబడతాడు.
బయటికి వచ్చిన తర్వాత బొడ్డు కోసేస్తారు. నాభీబంధం తెగిపోతుంది, కానీ హృదయ బంధం తెగదు. మా అమ్మ కొడుకు అలా ఉండిపోతుంది. కాంచి సంబంధం తెగే సంబంధం కాదు, అందరికీ కంచితో సంబంధం ఉంటుంది. ఎందుకంటే మనందరి తల్లి అక్కడే ఉంది, కామాక్షి. అందుకే కథ కంచికి మనం ఇంటికి అంటుంది అమ్మ. చిన్నతనంలో అన్నం పెట్టేటప్పుడు కథలు చెప్పి, ఒరే నాన్న కథ కంచికి మనం ఇంటికి అంటుంది. అర్థం ఏంటంటే కడుపున పుట్టిన కొడుకుని ఇన్ని జన్మలు ఎత్తుతావురా ఇలా, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం జిహ సంసారే బహుదూస్తారే కృపయాపారే పాహిమురారే, ఎన్నాళ్ళు ఇలా జన్మలెత్తడం, ఇక ఈసారి నీ కథ కంచికి వెళ్ళిపోవాలి అంటే నువ్వు కాంచి కామాక్షిని చేరిపోవాలి అనడానికి అలా తల్లి అనలేదు కనుక నువ్వు 10 కాలాలు ఉండాలంటుంది. కాబట్టి నీ అన్న శబ్దాన్ని విడిచిపెట్టి కథ కంచికి మనం ఇంటికి అంటుంది. రా ఇంటికి వెళ్ళిపోదాడు అని కామాక్షి కథతో మొదలు పెట్టాలి అని. ఎప్పుడైనా మనవడు పుడితే మనవణ్ణి పక్కన పడుకోబెట్టుకున్న తాతగారు, నాయనమ్మ, అమ్మమ్మ మొదట చెప్పవలసిన కథ ఏది అంటే కాంచీపుర విశేషం చెప్పారు. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి అయోధ్య, మధురా, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయక. 7 మోక్షపురాల్లో దక్షిణ భారతదేశానికి అంతటికీ కలిపి ఉన్న ఒకే ఒక మోక్షపురం కాంచి. కాబట్టి కాంచీదామా అది శంకరుల హృదయం. అమ్మా మేమందరం నీ బిడ్డలమమ్మా, నీ నాభీస్థానమును అలంకరించేటటువంటి ఆ వడ్డాణపు చిరుగంటల చప్పుడు నాకు వినపడుతోంది. అంటే నీకు నాకు ఉన్న సంబంధం తెగమంటే తెగేది కాదమ్మా. నువ్వు అమ్మవి, నీ కొడుకుని. ఎవరో పేరు చెప్పారా? చెప్పరు. కాంచీదామా కరికలభ కుంభస్తననత. ఏనుగు గున్నల యొక్క కుంభస్థలములు ఎలా ఉంటాయో అటువంటి స్తన సంపద కలిగిన తల్లి. దాన్ని తక్కువ చేసి చూడడం కానీ, మనసులో కుసంస్కారముతో కూడిన ఆలోచన కానీ ఉండకూడదు. అమ్మతనమునందు ఆడతనం ఉండదు. అమ్మలో ఆడతనం చూసిన వాడు కన్నా కూడా పాపాత్ముడు ప్రపంచంలో ఉండడు. అమ్మలో ఆడతనం ఎవ్వరూ చూడరు. మనసులో భావన అపవిత్రమైతే పొంగుతున్న పాల మీద నీళ్లు జల్లితే వెనక్కి వెళ్ళినట్టు అపవిత్ర భావన పటమరించగానే అమ్మా అని పిలిస్తే చాలు, వెనక్కి వెళ్ళిపోతుంది అపవిత్ర భావన. అంత గొప్పది అమ్మా అన్న శబ్దం. ఆ అమ్మా అన్న శబ్దానికి లోకాన్ని పోషించే సూచన తల్లి స్తనములు. భర్త కన్నా పరదైవం ఆడదానికి ఎవ్వరు ఉండరు. ఆ భర్త ఆకలేస్తోంది పలహారం చేయవే అంటే వెళ్ళి వండి తెస్తుంది. కడుపున పుట్టిన కొడుకు క్యారుమని ఏడిస్తే ఆమె నిత్తురు పాలగా మారిపోతుంది. బసవేశ్వర పురాణం చేస్తూ పాల్కురికి సోమనాథుడు అంటాడు, మొగ్గ పువ్వు అయినప్పుడు ఈ సువాసన ఎక్కడి నుంచి వచ్చిందో మొగ్గలో ఎలా దాక్కుందో తెలియదు. అలా ఒక కన్నెపిల్ల తల్లి అయినప్పుడు ఆమెలో మాతృత్వం పొంగి పాలు ఎలా స్రవించాయో తెలియదు. ఆ పరదేవతానుగ్రహం. అమ్మవారే అమ్మగా లోకంలో తిరుగుతుంటుంది. కుక్క కావచ్చు, పంది కావచ్చు, పిల్లి కావచ్చు. అమ్మతనం అమ్మతనమే. అమ్మతనంలో ఆడతనాన్ని చూడడం రావణ బుద్ధి. ఆడతనంలో తన భార్యని తప్ప మిగిలిన వారిలో అమ్మతనాన్ని చూడడం రామచంద్రమూర్తి బుద్ధి. నువ్వు రాముడి అవుతావో రావణుడి అవుతావో నీ అభీష్టం మేరకు నిర్ణయింపబడి ఉంటుంది. కాబట్టి అది బుద్ధిని సంస్కరించుకోవలసిన విశేషం. కాబట్టి కాంచీదామా కరికలభ కుంభస్తననత. ఇంతమంది బిడ్డల్ని పోషించాలా తల్లి. మీ ఊరి వారే మహానుభావుడు పేరాల భరతశర్మ గారు ఎంత అద్భుతమైన పద్యం చేశారో. శారదానందలహరి అని చేస్తూ అందులో ఒక పద్యరచన చేశారు ఆయన. ఒక్కడు ఎనుగుముకంబునను మరొక్కడు ఆరుముగాలతోడ నీ యక్కున పాలుతావ జగమంత బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చేపెదకో ఇన బింబము చంద్రబింబమున్ తక్కక నీ యురంబనను దల్పకయున్న అహర్నిశల్సతి అన్నారాయన. అమ్మా నీకున్నవి 2 స్తనాలు. ఒకడు ఏనుగు ముఖం వాడు వచ్చి కూర్చున్నాడు, గజాననుడు విఘ్నేశ్వరుడు. ఒకడికి 6 ముఖాలు, షణ్ముఖుడు కూర్చున్నాడు. ఇద్దరూ చెరోస్థానం తాగుతున్నారు. అందులో పాలన్నీ వాళ్ళకే చాలవు. ఇక అమ్మ మాకెప్పుడు ఇస్తావమ్మా, మరి మేమందరం బిడ్డలం కాము, మాకు నువ్వు పాలు ఇవ్వద్దు, నువ్వెప్పుడు ఇస్తావు మాకు అని అంటామేమోనని ఆవిడ ఇనబింబము చంద్రబింబమన్ సూర్యచంద్రబింబాల్ని రెండింటినీ తన స్థనాలుగా చేసుకుని సూర్యకాంతి పడితే తప్ప మొక్కలో చూశారు ఆకుపచ్చతనం ఉంటుంది. ఆ ఆకుపచ్చతనమే ఆహారము మొక్కకి. అటువంటిది తయారవ్వాలి అంటే సూర్యరశ్మి పడాలి.
చంద్రబింబము యొక్క కిరణములు పడితే ఓషధీతత్వము ప్రకాశిస్తుంది. ఈ రెండిటినీ స్తనములుగా ఉంచుకొని పంటలు పండించి మమ్మల్ని పోషిస్తున్న తల్లి, ఆ పిల్లలిద్దరూ నీ పిల్లలు తొడల మీద కూర్చున్నారని మాకెప్పుడు ఇస్తావమ్మా, మమ్మల్ని ఎప్పుడు పోషిస్తావమ్మా అని అంటామేమోనని సూర్యచంద్రుల్ని నీ స్తనములుగా పెట్టుకున్నావా అమ్మా అని స్తోత్రం చేశారు శర్మగారు. కాబట్టి అటువంటి తల్లి. కాబట్టి కరికల్లభ కుంభస్తనత పరిక్షీణ మధ్యే, అంతమంది పిల్లల్ని కన్న తల్లి కదా, అంత పెద్ద స్తనమండలం ఉన్న తల్లి కదా. మరి అటువంటి అప్పుడు ఈ పై భారాన్ని మోయడానికి నడుము ఎంత లావుగా ఉంటుంది అనుకుంటారేమో. లక్ష రోమ లతాధారతాసమున్నీయ మధ్యమ అని కదా వ్యాసుడు. తీగ ఎలా ఉంటుందో అంత సన్నగా ఉంటుంది ఆవిడ నడుము. అంత సన్నగా ఉండడం ఎలా అంటే, చాలా సులువుగా ఎక్కువ మంది పిల్లల్ని కనగలిగినటువంటి సాముద్రిక లక్షణం ఉన్న స్త్రీ అని దేనిని బట్టి నిర్ణయం చేస్తారంటే నడుము సన్నగా ఉండాలి. ఉత్తములైన సంతానాన్ని చాలా సులువుగా ప్రసవిస్తుంది. అది సాముద్రిక లక్షణంలో స్త్రీకి నడుము సన్నంగా ఉండడం అన్నదాన్ని ప్రధానంగా చూస్తారు. అందుకని అంతకన్నా దాని మీద వ్యాఖ్యానం అక్కర్లేదు. పరిక్షీణా మధ్యే, అంత సన్నని నడుమున్నదాన, బాహ్యమునందు సౌందర్యము, ఆంతరమునందు అమ్మ సౌందర్యము. మనకి ఆవిడ బాహ్య సౌందర్యంతో నిమిత్తం మనకి లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఒక విషయం. ఎందుకంటే సౌందర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అమ్మయే. చాలామంది పొరపాటు ఎక్కడ పడతారంటే సౌందర్యము అన్న మాటకు అర్థం బాహ్యమునందు ఉన్న అందం అనుకుంటారు. చాలా పొరపాటు మాట అది. అది నిజమైతే శంకరాచార్యుల వారు సౌందర్యలహరి అన్న పేరు పెట్టరు. అప్పుడు బాహ్యవర్ణన చేసినట్టు. కొడుకు అమ్మని బాహ్యవర్ణన చేస్తాడా? అమ్మ నువ్వు ఇంత అందంగా, లోకంలో ఎంత మూర్ఖుడైనా నా భార్య కన్నా పక్కింటి వారి భార్య బాగుంటుందనగలిగినంత ధూర్తుడు పాపిష్టివాడు ఉంటాడేమో. మా అమ్మగారి కన్నా వాళ్ళ అమ్మగారు బాగుంటారని దరిద్రుడు లోకంలో ఉండడు. ఎవడి అమ్మ వాడికి పిన్నిది. అమ్మయే సౌందర్యం. ఎందుకనంటే మీరు చూడండి, అందంగా ఉన్నవన్నీ మీకు రక్షణ స్థావరములు కాకపోవచ్చు. ఒక పాము సాయంకాలం సూర్యాస్తమయం అవుతుంటే కిరణములు పడుతుండగా పడగ విప్పి ఆడుతోందనుకోండి, నేను నా భార్య మేడ మీద నించున్నాం, అబ్బా సూర్యకిరణాలు పడుతుంటే ఆ పడగలు చూడ, కృష్ణపాదాలు చూడ, పాము చూడన్నాను. అది కూడా ఎంతో మెల్లిగా అంటాను. ఎందుకని? అంత బాగుందని దగ్గరికి పెడతామా? అందం వేరు, మీ భద్రత వేరు. పులి చాలా అందంగా ఉంటుంది, మీరు వెళ్ళగలరా దగ్గరికి? సింహం చాలా అందంగా ఉంటుంది, దగ్గరికి వెళ్ళగలరా? అమ్మ ఎంత వయసు వచ్చేయనివ్వండి, 80 ఏళ్ళు వచ్చేసి ఒళ్ళంతా ముడతలు పడిపోనివ్వండి, ఆ ముడతలు ఇలా పట్టుకుని ఇలా నిలబెడితే అలా నిలబడిపోతుంది చర్మం, స్థితిస్థాపక శక్తిని కోల్పోయి. అలా అయిపోయినప్పుడు కూడా మంచంలో పడుకుని రాత్రి 10ంటికి ఇంటికి వచ్చిన కొడుకు అన్నం తిని లేచిపోతే తలమించి ముసుక్కప్పుకో పడుకున్న అమ్మ చలికాలంలో మాట అంటుంది, ఎరా నాన్న అప్పుడైపోయింది భోజనం అంటుంది. అమ్మకి తెలుసు, నువ్వు ఇలా రాత్రి ఆలస్యంగా వచ్చి అన్నం సరిగ్గా తినకపోతే ఆరోగ్యం ఏముంటుంది నాన్న, కడుపు నిండా తినరా అంటుంది. అమ్మ అంటే సర్వకాలముల యందు నీ భద్రత కోరునది. అందుకే ఒక కఠినమైన విషయాన్ని చెప్తారు. ఒక వేశ్య ఒక పురుషుణ్ణి, నీ తల్లి గుండె పట్ల నువ్వు కోరుకున్న అనుగ్రహాన్ని ఇస్తానంది. ఆయన తల్లి పడుకుని ఉంటే తల్లి గుండె కోసేసి గుండె చేతిలో పట్టుకుని పరిగెడుతున్నాడు ఆ వేశ్య దగ్గరికి. గడప తన్నుకు పడిపోయాడు. ఆ గుండె చేతిలోది కింద పడిపోయి ఆఖరిసారి కొట్టుకుంటోంది. కొట్టుకుంటూ నాన్న దెబ్బ తగిలిందా అందిట. కోసేశాడు, గుండె పట్టుకుపోతున్నాడని కాదు, కొడుక్కి దెబ్బ తగిలిందేమో అని చూసింది. అది అమ్మ. సాక్షాత్ పరదైవంగా తను చూసినటువంటి భర్త చేతితో నిప్పు పెట్టిన వ్యానవాయువు వదలదు, శరీరాన్ని వదలదు వ్యానవాయువు. కడుపున పుట్టిన కొడుకు ఆనందహోమం అని చేస్తాడు జ్ఞాతుల కోసం. అందుకే 11 రోజులు జ్ఞాతులందరూ మైలపడతారు. ఆ ఆనందహోమం చేసి వ్యానవాయువు నుంచి తప్పుకో, శిథిలం అయిపోయింది కదా శరీరం, ఇంకో శరీరాన్ని పొందమ్మా నాన్నగారండి అంటే కొడుకు మాటకు వదిలిపెట్టేస్తారు. అది కొడుకు గొప్పతనం, అది తల్లి గొప్పతనం. అటువంటి తల్లి కన్నా సౌందర్యం లోకంలో ఎక్కడుంటుంది? తండ్రి అనలేడు ఒక మాట. చిన్నతనంలో ఒళ్ళు వేడెక్కితే వాడు పిల్లాడి ఏదో పలవరిస్తుంటే, పాలు పడితే కక్కేస్తుంటే
డాక్టర్ గారు కూడా ఏవో మందులు ఇచ్చి చూద్దామమ్మా మరి ఏం తాగట్లేదు అంటే తండ్రి కూడా ఏం పర్వాలేవే ఎక్కడికో తీసుకెడదాం అంటాడు. భార్య మాత్రం తల్లి ఒక మాట అంటుంది, నాన్న నీకు ఇలా ఉంటే ఎందుకురా నేను బతికి, నా ఆయుర్దాయం కూడా పోసుకొని నువ్వు బతకరా నాన్న అంటుంది. తన ఆయుర్దాయం పోసేసుకుని బ్రతకమని కోరగలిగిన ఏకైక వ్యక్తి లోకంలో తల్లి ఒక్కతే. ఆమెయే సౌందర్యం. ఎవరు నీ అభ్యున్నతిని మనసారా ఆఖరి ఊపిరిలో కూడా కోరుతారో తాను వికారమును పొందినా కడుపు పెద్దదైనా భరిస్తుంది. నిత్తురుపోయి మృత్యు సదృశమైన ప్రసవవేదన పొందినా చూస్తుంది. తనకి పరిచయం లేనివాడు పుడితే పొంగిపోయి నెత్తురు పాలగా మార్చి పడుతుంది. తన ప్రాణ సమానమైన మంగళసూత్రం పట్టుకుని గుండెల మీద తన్ని పాలు తాగితే ఆ చిన్ని వేళ్ళు విడిపించుకొని అరికాళ్ళు ముద్దు పెట్టుకుంటుంది. అమ్మలాంటి వ్యక్తి సృష్టిలో లేదు. ఒక్కరిని కన్న తల్లి ప్రేమ ఆ వ్యక్తి వరకే. లోకాలను కన్న నా తల్లి ప్రేమ ఎవరు కొలవగలరు? అందుకే అమ్మా నిన్న అమ్మ అనను, నువ్వు ఈ లోక భద్రతకి కారణమైన దానివి, అందుకే నువ్వే సౌందర్యం. అందుకని సౌందర్య లహరి అమ్మ ప్రేమ ప్రవాహం ఈ పుస్తకం అన్నారు శంకర భగవత్పాదులు. అది సౌందర్య లహరి అన్న మాటకు అర్థం. నేను సంక్షిప్తంగా చెప్పాను సుమండి. అసలు నిజంగా సౌందర్య లహరి ఆ ఒక్క మాట గురించి చెప్పాలంటే కొన్ని వారాలు పడుతుంది. శంకరులు పేరు పెడితే అలా ఉంటుంది. సౌందర్యానంద లహరి అందరూ శంకరాచార్యులు వారు. అమ్మయే ఆనందం అంతే. పసిపిల్లాడికి ఏం తెలుసు, అమ్మ ఎత్తుకుంటే చాలు ఏడు పాపేస్తాడు. శివానంద లహరి అక్కడ ఆనందం తెలుసుకుని నువ్వు ధ్యానంలో అనుభవించి పొందాలి, అది ఆనందలహరి. సౌందర్యలహరి సౌందర్యానందలహరి కాదు, సౌందర్యలహరి అమ్మయే ఆనందం అంతే. అక్కడ ఆనందం క్వశ్చన్ లేదు. ఇంకా ఇలా ఒళ్ళో అమ్మ పడుకోబెట్టుకుందో తృప్తి, అమ్మ అన్నం పెట్టిందో అమృతం, అమ్మ చెయ్యి పెట్టి తల మీద ఆశీర్వచనం చేసిందో బ్రహ్మగారి ఆశీర్వచనం. అందుకని సౌందర్యమే అమ్మ, ఇంకా ఆనందం ఏమిటి? ఇంకా అందుకని సౌందర్య లహరి అన్నారు శంకర భగవత్పాదులు. కాబట్టి కొణత్కాంచీదామాకరి కలభ కుంభస్తనత పరిక్షీణ మధ్యే సన్నని నడుమున్నదానివి. అంత సన్నటి నడుము ఎందుకుంది? ఇంతమంది బిడ్డల్ని కనాలి కాబట్టి. ఆ బ్రహ్మకీట జనని ఆమె ఏమన్నా ఒక్క మనకే తల్లా? ఈ సమస్త భూతములకు ఎన్ని ప్రాణులున్నాయో అన్ని ప్రాణులకు ఆవిడే తల్లి. అందుకే శంకరాచార్యులు వారు మాట అంటారు, అబ్బా ఏమనుభవించారో మహానుభావుడు. రైలు ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు వెంకటాచలం వెళ్ళి పుట్టు జుత్తులు ఇచ్చి చంటి పిల్లాన్ని ఎక్కించుకుని వస్తూ ఉంటారు. ఎవరు నేర్పారు ఆ తల్లికి? దానికి ఏమైనా శిక్షణా కేంద్రాలు ఉంటాయా? ఏదో వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి లోయర్ బెర్త్ తెచ్చుకుంటారు. ఆ పసిపిల్లాన్ని అటు పడుకోబెట్టుకుని తల్లి ఇటు పడుకుంటుంది. అటుపక్క నుంచి ఇంకో రైలు ఎడుతుంది, పెద్ద చప్పుడు వస్తుంది. ఈ పిల్లాడు ఉలిక్కి పడతాడు. అమ్మ వెంటనే నిద్ర లేచి ఆ పిల్లాడి వీపు మీద చెయ్యేసి గుండెల దగ్గరికి లాక్కుంటుంది. వాడంతే పడుకుంటాడు. భద్రత, భయరహిత స్థితి, అమ్మ స్పర్శ చాలు. కాబట్టి ఇంతమంది బిడ్డల్ని కన్న తల్లి కాబట్టి అమ్మ ఎప్పుడు చూసుకుంటూ ఉంటుంది తన పిల్లలందరినీ. అందుకే శంకరులు అన్నారు, దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అన్నారు శ్లోకంలో సౌందర్యలహరిలో. ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఇంకా దూరం చూస్తుందట కళ్ళిలా తిప్పుతూ. అంత పెద్ద కళ్ళు ఆవిడ ఇక్కడ వరకు ఉంటాయి. అందుకే ఆకర్ణాంత విశాల నేత్రములు అంటారు. ఇక్కడ వరకు కళ్ళు ఉంటే అసహ్యంగా ఉండదా అండి అని మీకు అనుమానం రావచ్చు. మీరు ఎప్పుడైనా భీమవరంలో మావుళ్ళమ్మ తల్లి అని ఉంది, ఆ తల్లి దర్శనం చేసి చూడండి. ఆవిడ కళ్ళు ఇక్కడ వరకు ఉంటాయి. ఇక్కడ వరకు ఉన్న కళ్ళతో అమ్మ అందం ఏమిటో చూడాలంటే, ఆ తల్లి సౌందర్యం చూడాలంటే మావుళ్ళమ్మ తల్లిని చూస్తే ఆకర్ణాంత విశాల నేత్రముల యొక్క సౌందర్యం అర్థమవుతుంది మీకు. కాబట్టి ఆమె ఎప్పుడు బిడ్డల్ని చూసుకుంటూ ఉంటుంది. ఇంతమంది బిడ్డల్ని కన్న తల్లి కాబట్టి పరిక్షీణ మధ్యే పరిణత శరచంద్రవదన. ఆ తల్లి యొక్క ముఖమండలం పరిణత శరచంద్రవదన. నేను ఈ శ్లోకంలోకి ఎందుకు వచ్చానంటే లలితా సహస్రంలోంచి అక్కడ 4 బాహువులే చెప్తారు వ్యాసుడు, ఒక మూర్తినంతటినీ చెప్తున్నారు శంకరులు. రెండింటిని అన్వయం చేస్తున్నాను అందుకని. బట్టి పరిణత శరచంద్రవదన, పరిణత చంద్రుడు అని ఒక చంద్రుడు. ఆయన ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి తిథులలో కనపడతాడు. ప్రత్యేకించి పౌర్ణమి నాడు కనపడతాడు. ఒక్క ఆశ్వీజ మాసంలో కనపడేటటువంటి పౌర్ణమి నాటి చంద్రుడికే పరిణత చంద్రుడిని పేరు. వెన్నెలలు అసలు ఆరబోసేస్తాడు ఆయన.
అంత గొప్పగా ఉంటుంది. దాన్నే రాకాబింబము అని పిలుస్తారు. ఆ పౌర్ణమిని ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాటి చంద్రబింబాన్ని పరదేవతోపాసకులు అందరూ స్తోత్రం చేశారు. ముత్తుస్వామి దీక్షితర్ వారని, ఆయనకి కామాక్షి పరదేవత పిలిస్తే పలికేది. మహానుభావుడు, కారణజన్ముడైన గురువుగారు అనుగ్రహం పొందినవాడు. ఆయన రాకా శశివదని అని ఓ కీర్తన చేశారు. అలాగే మూకశంకరులు రాకాచంద్ర సమాన కాంతి వదనానాకాధిరాజస్తుత అంటూ ఓ శ్లోకం చేశారు. రాకాచంద్ర సమాన కాంతి వదన అంటే పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రుడే కాదు, పరిణత చంద్రుడు అంటే ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి. ఆ ఒక్క చంద్రుడికే పరిణత చంద్రుడని పేరు. ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబం ఎంత అమృతాన్ని ఒలికిస్తూ, ఎంత చల్లగా, ఎంత ఆనందాన్ని ఇస్తుందో అమ్మవారి ముఖమండలం అలా ఉంటుంది. ఎందుచేత అంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. అసలు ముందు భయం తీరిపోయేది ఎక్కడ అంటే, శంకరులు ఒక చోట అంటారు సౌందర్యలహరిలో, వరత్రాసత్రాణ అంటారు. త్రాస త్రాణ, భయం నుంచి ఉద్ధరించాలి. ఎప్పుడు మీరు వెళ్ళి ఏమైనా కష్టం చెప్పుకోవాలంటే అవతల వారి ముఖం ప్రసన్నంగా ఉంటే కదా మీరు ఏమైనా మాట్లాడడం. ఆయనే ముటముటలు ఆడిపోతున్నాడు అనుకోండి, మీరు శబ్దం అనుకున్న సగం మర్చిపోతా, ఏడు చెప్పు అన్నాడు అనుకోండి, ఏడు మాట్లాడతారు. అందుకే అధికారిగా ఉండడానికి మొదటి యోగ్యత ఏమిటంటే ఎన్హాన్స్డ్ లిజనింగ్ స్కిల్స్. అవతల వాడికి చెప్పడం వచ్చినా రాకపోయినా జాగ్రత్తగా వినగలిగిన నైపుణ్యం ఇద్దరికి ఉండాలి, అధికారికి వైద్యుడికి. ఎంతసేపు చెప్తావా అన్నాడు అనుకోండి, వైద్యుడికి చెప్పేది మర్చిపోతాడు. రోగికి అన్నీ చెప్పడం వచ్చేసినటువంటి గొప్ప వాగ్విశారదుడు కాడు. ఆయన వచ్చి ఏవేవో చెప్తాడు, వినాలి. వైద్యుడు విని జాగ్రత్తగా నవ్వుతూ అర్థం చేసుకున్నప్పుడు వైద్యం చేయాలి. అంతేగాని అస్తమానం ఇలా టైం చూసుకుని 2 నిమిషాలే అంటే ఇంకేం వైద్యం చేస్తావు నువ్వు. అందుకని ఆ తల్లి అలా కాదు, ఆమె ముఖమండలం ఎలా ఉంటుంది అంటే అమృతం కురిసిపోతున్నట్టు ఉంటుంది. కారణం ఏమంటే చంద్రుడికి ఒక లక్షణం ఉంది, చంద్రుడి నుండి సుధావృష్టి పడుతుంది. అమృతం ఎక్కడి నుంచి పడుతుంది అంటే చంద్రబింబంలోంచే పడుతూ ఉంటుంది. ఎందుకంటే లోకంలో ఒక లక్షణం ఉంది, శివలింగం వేడెక్కకూడదు. శివలింగం వేడెక్కిపోయిందనుకోండి, ప్రత్యేకించి దేవాలయాల్లో శివలింగాలని చెప్పేది, దేవాలయంలో ఉండే శివలింగం కానీ వేడెక్కితే ఊరికి అరిష్టం. శివలింగం చల్లగా ఉండాలి ఎప్పుడు. శివలింగం చల్లగా ఉండాలి కాబట్టే ధారాపాత్ర కడతారు పైన, అందులోంచి ఎప్పుడు నీళ్లు పడుతూ ఉంటాయి. శివలింగం చల్లగా ఉంటే మన మనసులన్నీ చల్లగా ఉంటాయి. అందుకే మీకు లోకంలో చూడండి, పుట్టకూడని నక్షత్రంలో కొడుకు పుట్టాడు, రుద్రాభిషేకం చేసుకోండి. భయం వేస్తోంది, రుద్రాభిషేకం చేసుకోండి. అపమృత్యు దోషం ఉంది, రుద్రాభిషేకం చేసుకోండి. ఏమిటోనండి కలిసి రావట్లేదు, రుద్రాభిషేకం చేసుకోండి. అన్నిటికీ అదే మందు, రుద్రాభిషేకం చేసుకోండి. రెండవది ఏమిటో తెలుసా, సుందరకాండ చదువుకోండి. మూడవది సౌందర్యలహరి, నాలుగవది లేదు ఇంకా లోకం. ఈ మూడే. కాబట్టి ఆ శివుడికి అభిషేకం చేసేటప్పుడు ధారాపాత్ర కట్టి నీరెప్పుడు పడేటట్టు చేస్తారు. ఎందుకు అలా చేయాలి అంటే యజుర్వేదం ధ్యాన శ్లోకంలో చెప్పింది, ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండవ్యాప్త దేహా భసిత హిమరుచాభ సమానాభుజంగై కంఠే కాళా కపర్దా కలిత శశికలశ్చండ కోదండహస్తా త్రక్షా రుద్రాక్షమాల సులలిత వపుష శాంభవా మూర్తిభేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం. శివుడికి అభిషేకం చేసేటప్పుడు ధారాపాత్ర కట్టి నీరెప్పుడు పడేటట్టు చేస్తారు. ఎందుకు అలా చేయాలి
అంటే యజుర్వేదం ధ్యాన శ్లోకంలో చెప్పింది, ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తూకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండవ్యాప్తదేహ భసిత హిమరుచాభా సమానాభుజంగై కంఠే కాళా కపర్దా కలిత శశికలశ్చండ కోదండహస్తా త్రక్షా రుద్రాక్షమాల సులలిత వపుష శాంభవామూర్తిభేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం. ధ్యాయేత్, ధ్యానం చేస్తే చాలు. ఆ అభిషేకం జరిగేటప్పుడు నువ్వు వెళ్ళి చెయ్యక్కర్లేదు, అది చూస్తూ ధ్యానం చేయాలి. ఈప్సిత సిద్ధయే, నీ కోరిక తీరుతుందన్నారు. అందుకే శ్రీరుద్రానికి ఓ ప్రశస్తి ఉంది, అభిషేకం చెయ్యక్కర్లేదు. ఎవరైనా ఎక్కడైనా ఆపదలో ఉంటే చదవడం సరిగ్గా వచ్చిన వాడు ఇక్కడ రుద్రపారాయణం చేసి వాళ్ళ చేతిలో పోస్తున్నానని తీర్థం వదిలిపెడితే అవతల వాళ్ళకి రోగం కుదురుతుంది. అంత గొప్పది శ్రీరుద్రం. అటువంటి రుద్రం యజుర్వేదం మధ్యలో ఉంది. అటువంటి రుద్రానికి ప్రార్థనా శ్లోకంలో ధ్యాన శ్లోకంలో ఓ మాట చెప్తారు, ఈ బ్రహ్మాండమంతా శివలింగాకృతిని పొంది ఉంటుంది. అందుకే అండాకృతిలో లింగాకృతిలో ఉంటుంది. అందుకే కాళహస్తీశ్వర మాహాత్మ్యము, కాళహస్తీశ్వర శతకం కాదు, మాహాత్మ్యం చేస్తూ దుర్జటి సువర్ణముఖి కాదు దాని పేరు, సువర్ణముఖరీ నదీ స్నానం చేసి బయటికి వస్తే ఆయనకి బ్రహ్మాండమంతా కలిపి శివలింగంగా కనపడింది. ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిద్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బప్పి ప్రాచీ దిశన్ అన్నాడైన. ఈ బ్రహ్మాండమంతా శివలింగమైతే శివలింగం పానవట్టం ఎప్పుడు ఉత్తర దిక్కుకు ఉండాలి. అభిషేక తీర్థమంతా ఉత్తరంగా వెళ్ళి పడిపోతుంది. ఈ సముద్రం ఏమిటో తెలుసా, దేవతలు చేసిన అభిషేక తీర్థాలన్నీ వెళ్ళి పడిపోయి అదే సముద్రం అన్నాడు ఆయన. ఆ నక్షత్రాలే వాళ్ళు చేసిన పూల పూజ ఈ బ్రహ్మాండం అన్న శివలింగానికి. అదిగో ఆ మంచు తెరలే శివలింగానికి పట్టిన ధూపం. నాకు ఈ బ్రహ్మాండం అంతా శివలింగంగా కనపడుతోందన్నాడు. కాబట్టి అమృత ధార పడుతూ ఉంటుంది చంద్రుడిలోంచి. ఈ బ్రహ్మాండము శివలింగమైతే ధారాపాత్ర చంద్రుడు, అందులో ఉంచి పడేటటువంటి అమృతపు చుక్కలతో ఆయన తడుస్తాడు. అందుకే ఒక విశేషమైన శివస్వరూపం ఉంటుంది. అందులో 4 చేతులతో ఉండి ఇలా 2 చేతులలో 2 పాత్రలు పోసుకుంటున్న 2 పాత్రలతో ఉంటాడు. ఈ శ్లోకానికి వ్యాఖ్యాన రూపం అది. ఆ చంద్రుడి నుంచి కరిగి పడుతున్న అమృతాన్ని పాత్రలతో పట్టుకుంటాడు. పట్టుకుని ఇలా 2 చేతులతో పోసుకుంటూ ఉంటాడు, మళ్ళీ 2 చేతులతో పట్టుకుంటూ ఉంటాడు. అమృతం పోసుకుని తడుస్తూ ఉంటాడు. శివలింగం ఎంత చల్లబడితే మన కోరిక అంత తీరుతుంది. శివలింగానికి అభిషేకం చెయ్యకుండా పొడారిపోయేటట్టు విడిచిపెడితే అరిష్టం వస్తుంది. అమ్మవారి ముఖమండలాన్ని చూస్తే ఆమె ముఖంలో నుండి స్రవించేటటువంటి అమృత ధార తాగుతాడు శంకరాచార్యులు వారు. దానికి తోడు ఆవిడ ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ కూర్చుంటుంది. చిరునవ్వు అంటే ఏదో పెద్ద నవ్వు కాదు, నోరంతా తెరిచి పెదవులు విచ్చుకోనట్టుగా విచ్చుకొని లోపల దంతపంక్తి యొక్క కాంతి కనపడేటట్టుగా ముఖమునందు స్వచ్ఛమైన భావన ప్రకటింపబడేటట్టుగా నవ్విన నవ్వుకి శుచిస్మిత, అది చిరునవ్వు. వాల్మీకి మహర్షి సుందరకాండ చేస్తూ తృణమంతరథ కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత అంటారు సీతమ్మ తల్లిని. శుద్ధమైన నవ్వు, పవిత్రమైన నవ్వు. ఆ తల్లి ఎప్పుడు అలా నవ్వుతూ ఉంటుంది. శంకరాచార్యులు వారు అమ్మవారి చిరునవ్వు మీద ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. ఆవిడ ఎంత చిరునవ్వు నవ్వుతూ ఉంటుందంటే, స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్తతిరసతయా చించు జడిమా అతస్తే సీతాంశో అమృతలహరి ఆమ్లరుచయా పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచికధియా అన్నారు. కాంచి శంకరులు ఎక్కడ ప్రయోగించినది వేస్తుంటారు. కాంజీ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? కేరళలో కూడా సంస్కృతానికి ప్రత్యామ్నాయంగా కాంజీ, గంజికి కాంజీ అంటారు. కేరళలో కాలడీలో పుట్టారు కదా, అభిమానాన్ని చూపించారు. కాంజీ గదియా అని. కాంజీ అంటే గంజి. ఆ శ్లేష వచ్చేటట్టుగా పడింది. శంకరుల యొక్క వాంగ్మయం అంటే అలా ఉంటుంది మహానుభావుడు. ఆయన అన్నారు స్మిత జ్యోత్స్నాజాలం. జ్యోత్స్న ఎంత గొప్ప మాటో అసలు. స్మిత అంటే చిన్న నవ్వు. మందస్మిత శతకము మూకశంకరులు చేశారు. అమ్మవారుట చిన్న చిరునవ్వు నవ్వుతుందిట. నవ్వితే అమ్మవారి యొక్క ఎర్రని ముఖం, ఆ పెదవులు, ఆ దంతపంక్తి,
వీటి కాంతులు కలిసి పైకి వస్తాయిట. వచ్చినప్పుడు అమృతరసం ప్రవహిస్తున్నట్టుగా ఉంటుందిట. లోకంలో చకోర పక్షి అని ఒక పక్షి, అంటే మనకు ఎప్పుడైనా కనపడుతుందా అంటే మరి చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. చకోరము అని ఒక పక్షి. పౌరాణిక పక్షులు, పౌరాణిక మృగములు అని కొన్ని ఉంటాయి. అవన్నీ ఎక్కడైనా కనపడ్డాయా అంటే చెప్పడం కష్టం. యాళి అని ఒక పౌరాణిక మృగం, అది వీణకి కిందకు ఉంటుంది. వీణ వాయించేటప్పుడు వీణ చివర ఇలా నోరు తెరుచుకుని పళ్ళు పైకి వచ్చినట్టుగా ఒక మృగం తలకాయ ఉంటుంది. వరదరాజస్వామి దేవాలయం కాంచీపురంలో ఒక సింహం కూర్చుని ఉంటే పక్కన 2 యాళి మృగాలు కూర్చున్న శిల్పాలు చెక్కబడి ఉంటాయి గోడల మీద. అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యం. అలా ఆ యాళి మృగం వీణకు ఉంటుంది. ఒక్క ముత్తుస్వామి దీక్షితుల వారి వీణకి మాత్రం ఆ యాళి పైకి ఉంటుంది, ఇలా పైకి తలెత్తి ఉంటుంది. ఒక్క దీక్షితుల వారి వీణకి, ఇంకా మిగిలిన వాళ్ళ వీణలన్నింటికి యాళి కిందకు ఉంటుంది. కాబట్టి ఆ చకోరము అని ఒక పక్షి. ఆ పక్షికి ఒక వింతైన అలవాటు, అది ఎప్పుడు ఏమీ తినదు. అది ఏం తింటుంది అంటే ప్రతి పౌర్ణమి నాడు చంద్రుడి నుంచి వచ్చేటటువంటి సుధాసారము, సుధాస్రావము, ఆ అమృతస్రావాన్ని ఆ అమృత కిరణుడు హిమకరహ అంటుంటారు శంకరాచార్యులు వారు. శంకరాచార్యులు వారు చంద్రుణ్ణి ఎప్పుడు పిలిచినా హిమకరహ హితకరహ, మేలు చేస్తాడు. అమృత కిరణుడు చల్లటి కిరణములతో చూస్తూ ఉంటాడు. అందుకని ఆయన్ని చూస్తే చాలు చల్లటి వాడు, పొంగిపోతారు ఆయన. ఎక్కువగా హిమకరహ హిమకరహ అంటుంటారు శంకర్లు. నాకు మనవడు పుట్టినప్పుడు నేను హిమకర శర్మ అని పేరు పెట్టుకోవాలని నా కోరిక. కాబట్టి హిమకరహ హితకరహ, కాబట్టి ఆయన చల్లటి కిరణములను వర్షిస్తూ ఉంటాడు, అమృతాన్ని వర్షిస్తాడు. ఈ చకోర పక్షులు పౌర్ణమి నాటి చంద్రబింబంలోంచి పైకి వచ్చేటటువంటి కిరణములలోని అమృతాన్ని తాగుతాయి. ఎప్పుడు వాటికి అది అలవాటు. ఎందుకు అలా అవి తాగుతాయి అమృతం? ఆ పౌర్ణమి నాటి చంద్ర కిరణములలో ఉన్న అమృతాన్ని ఎందుకు తాగాలి అంటే శంకరాచార్యులు వారు ఒక విషయం చెప్పారు. ఏది చెప్పినా ఆయనే చెప్పాలి. అసలు నిజానికి అలా అమృతం తాగడమే చాలా గొప్ప విషయం. లోకంలో ఎవరు అలా తాగలేరు. శంకరులు అన్నారు, అది అలా ఎందుకు తాగుతుంటుందో తెలుసా చంద్రకిరణములలో అమృతాన్ని? దానికి ఎవరో చెప్పారట ఒకసారి. ఈ చంద్రబింబం కాదే, ఈ చంద్రబింబం ఎలా ఉంటుందో అలాంటి ముఖమండలంతో పరదేవత ఉంటుంది. ఆవిడ ముఖంలోని చిరునవ్వునందు కూడా అమృతస్రావం అవుతున్నట్టే ఉంటుందన్నైట. అంటే ఈ చకోర పక్షులన్నీ అమ్మవారిని చూడ్డానికి వెళ్ళాయి. స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్ అతిరసతయా చించు జడిమా. ఈ చకోర పక్షులన్నీ వెళ్ళి అమ్మవారి దగ్గర నించున్నాయి. అమ్మవారు వాటి వంక చూసే చిరునవ్వు నవ్వింది. అమ్మవారి ముఖమండలంలోని చిరునవ్వు నుండి వచ్చేటటువంటి ఆ అమృతధారల్ని తాగేవి. ఆ అమృతం మామూలు అమృతమా? అమ్మవారి ముఖంలోంచి వచ్చేది. ఆ అమృతం తాగేటప్పటికి వాటి నోళ్ళన్నీ బిర్రెక్కిపోయాయి. మనం చూడండి, అదే పనిగా తీపి తినేసామనుకోండి ఇంకేం రుచి తెలియదు. అప్పుడు ఏం చేయాలి? నోటి నిండా పటికి బెల్లం తినేసి భార్య కాఫీ పట్టుకొచ్చింది అనుకోండి, ఏమిటో పంచదార వేయలేదంటాడు. మీరు పటికి బెల్లం తినేసి పంచదార వేయలేదంటే ఎలా? వేశానంటుంది. అప్పుడు ఉప్పు కణిక నవలాలి. ఉప్పు కణిక నవిలితే అప్పుడు కాఫీలో పంచదార తెలుస్తుంది. అలా అవి వెళ్ళి అమ్మవారి ముఖంలోంచి వచ్చేటటువంటి అమృతాన్ని తాగేసేటప్పటికి ఆ తీపికి వాటి నోరంతా కూడా బిరిసిక్కిపోయింది. అంత తీపి, అమృతాన్ని మించిపోయినటువంటి స్రావం అది. అవనుకున్నాయిట కాంచి గదియా, కాస్త ఎక్కడైనా పుల్ల గంజి దొరికితే బాగుండు, తాగుదాం, మళ్ళీ నోరు బాగవుతుంది అనుకున్నాయిట. అప్పటి నుంచి అమ్మ చంద్రకిరణములను అవి తాగుతున్నాయి పుల్ల గంజిగా. ఎందుకు చంద్రకిరణములు పుల్లగంజి అయిపోయాయి? నీ ముఖమండలము నుండి వచ్చే అమృతంతో పోలిస్తే చంద్రకిరణములు పుల్లగంజి. కాబట్టి నిశి భృశం కాంచి కదియా. అప్పటి నుంచి ఇప్పటికీ ప్రతి రాత్రి ఆమ్రేడితం చేస్తారు శంకరాచార్యులు వారు. శివ శివ పశ్యంతి సమం అంటారు మూకశంకరులు. ఆమ్రేడితం చేయడం భావానికి అనుగుణంగా చెయ్యాలి. అది గొప్ప కవి యొక్క లక్షణం. నిశి భృశం కాంచి కదియా. రాత్రి ప్రతి రాత్రి అవి అలా తాగుతూనే ఉన్నాయమ్మా చంద్రకిరణాల్లో అమృతం. వదిలిందా వాటికి? ఇప్పటికి వదల్లా, ఎప్పుడో తాగేయవి నీ ముఖంలో ఉన్న అమృతాన్ని. అంత గొప్ప చిరునవ్వు అమ్మా నీది అన్నాడు శంకరాచార్యుల వారు. అమ్మవారి ముఖమండలంలోని చిరునవ్వు చెప్పడం వెనక కారణం ఏంటి? ఒక చకోర పక్షి చాలా చిన్నదిగా ఉంటుంది. చిన్నదైన చకోర పక్షి అమ్మవారి ముఖంలో నుండి స్రవించే అమృత కిరణములను తాగింది. నేను చిన్నవాణ్ణి నాకేమొచ్చు అనకు.
ఒక చికోర పక్షి తాగింది. ధ్యానం చేసి నువ్వు కూడా అమ్మవారి ముఖమండలం నుండి స్రవించేటటువంటి ఆ అమృత కిరణములను తాగు. నువ్వు దాని వలన అమృతత్వాన్ని పొందుతావు. అటువంటి స్థితిని పొందాలంటే అమ్మవారి యొక్క గుండ్రని పౌర్ణమి చంద్రబింబం లాంటి ముఖమండలాన్ని ధ్యానం చేయాలి. కాంచీపురంలో ఇప్పటికీ గోడ మీద అభిరామ భట్టు యొక్క అంతాది రాసి ఉంటుంది. అభిరామ భట్టు అని మహానుభావుడు తిరుక్కడవూర్, అత్యద్భుతమైనటువంటి క్షేత్రం, మార్కండేయుణ్ణి రక్షించిన క్షేత్రం. అంటే బాగా తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉంటేనే చూపిస్తారు, లేకపోతే కష్టం. అక్కడ పరమశివుని దగ్గర ఉండే వెండి ఫలకాన్ని పైకెత్తి చూపిస్తారు. ఈ మధ్య నేను తిరుక్కడవూరు దర్శనానికి వెళ్ళా. పాపం అర్చకులు నా మీద అభిమానంతో దేవాలయం అన్ని మూలలాన్ని చూపించారు. అక్కడ మార్కండేయ మహర్షి నదీ జలాల్ని తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేశాడు. అందులో జాజి తీగ ఉండిపోయింది. అది కూడా శివలింగం మీద పడి బయటికి వచ్చింది. అది మట్టిలో ఇరుక్కుంది. అది జాజి తీగ పాకింది. స్థల వృక్షం అది. 365 రోజులు జాజి పూలు పూస్తుంది. అది షష్ఠి పూర్తికి ప్రత్యేకం తిరుక్కడవూరు. ఆ జాజి తీగ ఇప్పుడు ఎంత విచిత్రమైన స్థితిని పొందిందంటే, ఈ షష్ఠి పూర్తి మహోత్సవానికి చేసేటటువంటి అగ్ని కుండాలతో నిండిపోయి ఉంటుంది ఆ దేవాలయం అంతా. దాని మొదలు ఎక్కడుందో ఎవరికీ తెలియదు. పైనంతా అగ్నిహోత్రం పెడతారు. అది ఎక్కడో రాతి స్తంభాలలోంచి లేచి దేవాలయం మీద పాకుతుంది. ప్రతిరోజు పువ్వు పూస్తుంది. ఆ పూలు ఈశ్వరుడికి పూజ చేస్తారు. ఆ తిరుక్కడవూరు క్షేత్రంలో అమ్మవారి పేరు అభిరామి. అక్కడ ఉన్న అమ్మవారు 4 భుజాలతోటే ఉంటుంది, కానీ లలితాపరా భట్టారికా స్వరూపంలో పట్టుకోదు. ఆమె అభయముద్ర వరముద్ర పట్టుకుని ఒక చేతిలో జపమాల, ఒక చేతిలో కమండలం పట్టుకుంటుంది. అభిరామి. అమ్మవారి పేరు అభిరామి, అయ్యవారి పేరు అమృతఘటేశ్వరుడు. ఆ అభిరామి అమ్మవారిని ఆరాధన చేసేవాడు ఒక ఆయన, అభిరామ భట్టు అనేవారు ఆయన్ని. ఆ అభిరామ భట్టు ఆ దేవాలయంలో కూర్చొని ఎప్పుడూ అమ్మవారిని ధ్యానం చేసేవాడు. ఒక రోజున పౌర్ణమి నాటి చంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఉన్న అమ్మవారి యొక్క ముఖమండలాన్ని ధ్యానం చేస్తున్నాడు. ఆ అమృత కిరణములు పడి మత్తెక్కిపోయి సంతోషంలో ఉన్నాడు. శరభోజీ మహారాజు ఆలయంలోకి వచ్చాడు. ఆలయంలోకి వచ్చి అందరూ లేచి నిలబడ్డారు. ఇతను ఒక్కడే నిలబడలేదు. రాజుకు ఆగ్రహం వచ్చింది. ఆగి అన్నాడు, ఇతనెవరు ఎందుకు లేవలేదన్నాడు. చంపేస్తాడేమోనని అర్చకులు అన్నారు, మహారాజా ఉన్మాది, మాదక ద్రవ్యం సేవించాడు, అలా పడున్నాడు, వదిలేయండి అన్నారు. రాజు లోపలికి వెళ్ళి అమృతఘటేశ్వరుడికి అభిషేకం చేసి అభిరామి అమ్మవారికి నమస్కారం చేసి వెళ్ళిపోతున్నాడు. అభిరామి అమ్మవారు దేవాలయంలో శివుడికి అభిముఖంగా ఉంటుంది తిరుక్కడవూరులో. మళ్ళీ బయటికి వచ్చేటప్పుడు కనపడుతుంది గుడిలోంచి. అందుకని మళ్ళీ చూశాడు. అతను అలాగే ఉన్నాడు. అతని ముఖంలో దివ్యమైన తేజస్సు కనపడింది. రాజుకు అనుమానం వచ్చి దగ్గరికి వెళ్ళి తట్టాడు. తట్టి లేపాడు. ఆయన బహిర్ముఖుడయ్యాడు ఒక్కసారి. ఇతను నిజంగా ఉన్మాదో కాదో చూద్దామని ఇవాళ ఏ తిథి అని అడిగాడు. నిండు పున్నమి అన్నాడు ఆయన. ఎందుకని? అమ్మవారి యొక్క ముఖమండలాన్ని ధ్యానంలో చూస్తున్నాడు. పౌర్ణమి నాటి చంద్రబింబల్లా ఉంది ఆవిడ ముఖం. ఆ రోజు అమావాస్య. మహారాజు అన్నాడు, ఇవాళ రాత్రి నేను వస్తే చూపిస్తావా పౌర్ణమి చంద్రుడిని అన్నాడు. తప్పకుండా చూపిస్తానన్నాడు. రాత్రి వస్తాను, చంద్రబింబాన్ని చూపకపోతే నీకు మరణశిక్ష అని రాజు వెళ్ళిపోయాడు. అందరూ వచ్చి ఎంత మాట అన్నావురా, ఎందుకు వచ్చిన గొడవరా నీకు, పౌర్ణమి అన్నావు, ఇవాళ అమావాస్య, ఎలా చూపిస్తావు చంద్రబింబాన్ని అన్నారు. నేను చూపించడం ఏమిటి, ఏ పరదేవత నా నోటి వెంట పలికించిందో ఆ పరదేవత చూపిస్తుంది అన్నాడు. సాయంకాలం సంధ్యావందనం చేసుకున్నాడు. కూర్చున్నాడు. కూర్చుని మంటపంలో అభిరామి అంతాది అంటారు. ఆ శ్లోకానికి చివరి మాట దేనితో పూర్తి చేశారో ఆ మాట మొదలుపెట్టి తర్వాతి శ్లోకం ప్రారంభం అవుతుంది. ఇప్పటికీ మీరు కామకోటి వెడితే, కామాక్షి దేవాలయానికి వెడితే అమ్మవారి యొక్క ఉత్సవ కామాక్షి ఉంటుంది. ఆ ఉత్సవ కామాక్షి దేవాలయం వెనక గోడ మీదంతా అభిరామ అంతాది రాసి ఉంటుంది. ఆయన చదువుతున్నాడు. 67వ శ్లోకం దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పటికి శరభోజీ మహారాజు వచ్చాడు. అప్పుడే చీకటి పడింది, అమావాస్య, కటిక చీకటి. వచ్చి అభిరామ భట్టు పక్కన నిల్చున్నాడు. ఏది పౌర్ణమి నాటి చంద్రబింబం అన్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు. తర్వాతి శ్లోకం చెప్పాడు అమ్మవారి మీద. వెంటనే దేవాలయంలో ఉన్న అభిరామి అమ్మవారు తన చెవికున్న తాటంకాన్ని, కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది. గుండ్రంగా పూర్ణచంద్రబింబంగా ప్రకాశించింది. రాజు క్షమార్పణ చెప్పి అభిరామ భట్టు పాదాల మీద పడ్డాడు. అంత గొప్ప క్షేత్రం తిరుక్కడవూరు. కాబట్టి ఆ తల్లి ధ్యానం అంత గొప్పది. పౌర్ణమి నాటి చంద్రబింబంలా ఉండే పరదేవత యొక్క ముఖమండలాన్ని ఎవరు ధ్యానం చేస్తారో వారు అమృతత్వాన్ని పొందుతారు.
వారికి సాధ్యం కాని విషయం ఇది ఉండదు. ఆ తల్లి అనుగ్రహంతో సమస్తము సాధ్యమవుతుంది. వారి వాక్కే ఆశీర్వచనం. వారి వాక్కుని నిజం చేసేటటువంటి కర్తవ్యం పరదేవత తన భుజాలకు ఎత్తుకుంటుంది. అంత పవిత్రమైన చిరునవ్వు. మనం బాగా అర్థం చేసుకోలేమేమోనని ఆమె ముఖమండలాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలని శంకర భగవత్పాదులు ఆమె చిరునవ్వు మీద ఒక శ్లోకం చేస్తే అమ్మవారి ముఖమండలం మీద అద్భుతమైన శ్లోకం ఒకటి చేశారు. శంకరులకు తప్ప అన్యులకు సాధ్యం కాదు, ఎవ్వరూ చేయలేరు ఆ శ్లోకాన్ని. లలాటం లావణ్యజ్యుతి విమలమాభాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మితః సుధాలేపస్యూతి పరిణమతి రాకాహిమకరః అన్నారు. శంకరులు కూడా అదే మాట వేశారు, రాకాహిమకరః. హిమకరః మర్చిపోరాయన మాట. రాకా శశివదనే ముత్తుస్వామి దీక్షితారు. రాకా చంద్ర సమాన కాంతి వదన నాకాధి రాజస్తుతామోక శంకరులు. కాబట్టి పూర్ణచంద్రబింబంలా ఉండే అమ్మవారి ముఖాన్ని ఒక పెద్ద పొడుపు కథ లాంటి ఒక సమస్య మన చేతిలో పెట్టి దానికోసం కుస్తీ పట్టి అమ్మవారి ముఖమండలం పౌర్ణమి చంద్రబింబంలా ఎలా ఉంటుందో దర్శనం చెయ్యగలిగినటువంటి అదృష్టాన్ని శంకరులు మనకి కటాక్షించారు. అందులో ఆయన అన్నారు, లలాటం లావణ్యద్యుతి విమలమాభాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం. అమ్మవారి లలాటమున్నదే నుదురు. ఈ నుదురు ద్యుతి విమలమాభాతి తవయత్. ద్యుతి అంటే కాంతి, విమల అమలినము. అందుకే ఇప్పటికీ శ్రీశైలంలో మల్లికార్జునుడికి సుప్రభాతం చేస్తే అమలం కమలోద్భవ గీత గుణం సమదం సమదాసురనాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం నమః సాంబ శివం న తపాపహరం శివం శంకరం బంధురీశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం మృడానీపతిం శ్రీగిరీశం హృదా భావయామి అంటారు. ద్యుతి విమలమాభాతి తవయత్. శంకర్లు అదే మాట వేస్తారు. ద్యుతి ఆ లలాటము, నుదుటి యొక్క కాంతి అమలినం. అందులో చంద్రబింబమునందు మత్స ఉంటుంది. భాగవతం రచన చేస్తూ వ్యాసుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. పోతన గారు ఆంధ్రీకరిస్తూ అంటారు, పరీక్షణ్ మహారాజు గారు అరణ్యంలో అన్నీ వేటాడాడు, ఒక్క మృగాన్ని వదిలేశాడు. దేన్ని అంటే చంద్రమండలంలో ఉన్న మృగాన్ని అన్నాడు. అలా చంద్రబింబానికైనా మత్స ఉంది, అమ్మవారి ముఖానికి మత్స లేదు. అంత అందమైన ముఖం, నా తల్లి ముఖం అంత ప్రకాశవంతంగా ఉంటుంది. కాబట్టి ద్యుతి విమలమాభాతి తవయత్. ఆ నుదురు ఎలా ఉంటుందంటేట, ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం అన్నారు. ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ శ్లోకాన్ని మీరు పట్టుకోగలిగితే మీరు ధ్యానం చేసేసినట్టే. అది శంకరాచార్యులు వారి యొక్క అద్భుత ప్రయోగాలు. సౌందర్యలహరిలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సవ్యేతర కరం గృహీత్వం రతిపతే అని శ్లోకం చేస్తారు. అది అంతే, అలాగే ఉంటుంది. పెద్ద పొడుపు కదా, అంత జటిలంగా ఉంటుంది. పట్టుకున్నారా మీకు అమృతం అందిపోయినట్టు. అలా అమ్మవారి యొక్క నుదుటి భాగము చంద్రుని యొక్క పూర్ణచంద్రబింబము యొక్క క్రింది భాగమైతే అది అమ్మవారి కిరీటం పైన ఉంది అన్నారు. పరమశివుడి కిరీటం మీద కానీ పరదేవత కిరీటం మీద కానీ ఉండేటటువంటి చంద్రరేఖ తదియనాటి చంద్రరేఖ, శుక్లపక్ష తదియ. శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ మీరు ప్రయత్నపూర్వకంగా చూస్తేనే కనపడుతుంది. అందుకే ఆ చంద్రరేఖని చూడాలి అంటే మీకు ఇలా ఏదో వెళ్ళిపోతుంటే ఆకాశంలో కనపడదు, మీరు చాలా ప్రయత్నం చేయాలి. అందుకే వాల్మీకి మహర్షి సుందరకాండ చేస్తూ అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పం సుప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం అంటారు సీతమ్మ తల్లిని వర్ణిస్తూ. అవ్యక్త రేఖాం, ఏదో చూస్తే కనపడదు, ప్రయత్నపూర్వకంగా వెతకాలి మీరు. ఇప్పుడంటే నా తల్లదిగో అక్కడి నుంచే చూస్తోంది కానీ రాకా చంద్ర సమాన కాంతి వదన, ఓ వీడు చెప్తున్నాడని సంతోషపడుతోంది మా అమ్మ. కాబట్టి ఆ తదియనాటి చంద్రరేఖ సన్నగా ఉంటుంది, ఖచ్చితంగా సగానికి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆకాశంలో చూసే ప్రయత్నం చెయ్యండి. అమావాస్య తర్వాత వచ్చేటటువంటి తదియనాటి చంద్రరేఖ మీకు
అంటే శుక్లపక్షంలో వచ్చేటటువంటి తదియనాటి చంద్రరేఖ కాకుండా కృష్ణపక్షంలో వచ్చేటటువంటి తదియనాటి చంద్రరేఖ అలా ఉండదు. శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖకి 2 బిందువులు ఉంటాయి అటు ఇటు. మీరు దాన్ని పూర్తి చేస్తే ఇలాగా పూర్ణచంద్రుడు అవుతాడు. సన్న తీగలా ఉంటుంది. అందుకే ఇలా పెట్టుకోదు అమ్మవారు అయ్యవారు, కిరీటానికి ఇటు పక్కన ఉంటుంది ఇలా. ఆ చంద్రరేఖ ఇలా ఉంటుంది, సెమీ సర్క్యులర్ అంటారేమో ఇంగ్లీష్లో, నాకంత బాగా రాదు ఇంగ్లీష్. దాన్ని ఇలా పూర్తి చేస్తే పూర్ణచంద్రబింబం అవుతుంది. ఆ పూర్ణచంద్రబింబానికి మధ్యలో ఉన్న గీత ఒక్కటే. అది ఎలా పుచ్చకాయ ముక్కలో ఉన్న గుజ్జు తీసేసినట్టు ఈ లోపల ఏముండదు, ఒక్క గీతే ఉంటుంది. ఇలా ఉంటే తదియనాటి చంద్రరేఖ. దీనికి బయట బిందువులు కనపడతాయి మీకు. ఆ బిందువులను పైకి తీసి కలిపితే పూర్ణచంద్రబింబం అవుతుంది. ఇప్పుడు ఇందులో మీరు కొంత పదార్థాన్ని పెట్టారనుకోండి, అప్పుడు అది ఎలాంటి రూపాన్ని పొందుతుందంటే, మీకు బాగా తేలిగ్గా పట్టుకోవాలంటే పూర్ణచంద్రబింబాన్ని చూడండి, దాన్ని సగానికి ఇలా చూడండి. కోసెయ్యండి అన్న మాట అనకూడదు కాబట్టి పై ముక్క మీద చెయ్యి పెట్టండి, కింద ముక్క ఉంటుంది. అప్పుడు అది ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కాదు, ఇలా ఉంటుంది. అమ్మవారి నుదురు ఎలా ఉంటుందంటే పౌర్ణమి నాటి చంద్రబింబపు కింది భాగం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ద్వితీయం తన్మన్యే. ఎందుకని ఇలా కదు ఉంది ఇలా, అందుకని చంద్రబింబము యొక్క కింది భాగంలా ఉంటుంది నుదురు. ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం. చంద్రశకలం అంటే చంద్రుడిలోని ముక్క. ఇప్పుడు పౌర్ణమి చంద్రుడు కావాలి. ఇప్పుడు అమ్మవారి నుదురు ఇలా ఉంది, ఈ చంద్రబింబం యొక్క కింది ముక్క అలాగే ఉంది. ఇదేగా మరి తీసుకెళ్ళి ఆ పైన కిరీటం మీద పెట్టారు. ఇప్పుడు ఈ 2 ముక్కలు ఓ దాని మీద ఒకటి పెట్టారనుకోండి, పూర్ణచంద్రబింబం రాదు. ఎందుకు రాదు అంటే ఒకటే కారణం, ఇలా ఓ ముక్కు ఉంది, దాని మీద మళ్ళీ ఇలా ఓ ముక్కు ఉంది. అంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇంగ్లీష్లో క్యాపిటల్ డి ఉంటుంది కదా, ఆ క్యాపిటల్ డి పడుకోబెడితే ఇలా కడుపు కిందకు వచ్చేట్టుగా పడుకోబెట్టి ఇలా గీత గీశారు. ఇప్పుడు మళ్ళీ గీత వచ్చేట్టుగా ముక్క పెట్టారనుకోండి, పూర్ణచంద్రబింబం అవుతుంది. మళ్ళీ ఆ కడుపు దీని మీదకి వచ్చేట్టు పెడితే పూర్ణంగా గుండ్రంగా సున్నా వస్తుందా, రాదు. ఎందుకని అమ్మవారి లలాటము ఎలా ఉన్నదో అర్ధచంద్రం కింద ఉన్న చంద్రుడి ముక్క ఎలా ఉంటుందో పైన అలా ఉంది, కింద కూడా అలాగే ఉంది. మరి ఇక్కడ ఎలా ఉందో అలాగే ఉన్నప్పుడు 2 అలాగేగా ఉన్నాయి. అప్పుడు 2 కలపడం కుదరదు. ఎలా కలుపుతారు, కలపలేరు మీరు. ఇది ఇలా ఉంది, గీత ఉంది, దాని మీద మళ్ళీ ఇలా ఉండి గీత ఉంది. ఇప్పుడు ఈ 2 కలుస్తాయా, పూర్ణంగా కలవవు. కలవాలంటే ఏం చేయాలి, విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చమిద, తిరగయ్యాలి. ఇప్పుడు ఈ పైన ఉన్న ముక్కని తిప్పి పట్టుకుని ఇలా పెట్టారనుకోండి, ఆ డి ఈ డి కలిసాయనుకోండి, కలిస్తే ఈ గీత మీదకి ఈ గీత వచ్చి ఇలా ఉన్న ముక్క ఇలా ఉన్న ముక్క అంటుకున్నాయనుకోండి, ఇప్పుడు పూర్ణచంద్రుడు వచ్చాడు. మరి ఈ 2 కలపడం ఎలా, పూర్ణచంద్రుడు రావాలంటే మరి 2 ముక్కలు మీరు విడదీశారుగా, విడదీసినవి కలపాలిగా. కలపాలంటే మీరు లోకంలో ఏది పట్టుకొచ్చి అక్కడ అంటించి కలుపుతారు. శంకరులు అద్భుత ప్రయోగం అంటే ఎలా ఉంటుందంటే, ఆయన అన్నారు, నేను పట్టుకురావడం ఏమిటి కొత్తగా అన్నారు, సుధాలేపస్యూతి, ఆయనలోంచి అమృతపు చుక్కలు పడుతున్నాయిగా, ఆ అమృతం వల్ల అది అంటుకుంటుంది. 2 జిగురుగా ఉన్న ముక్కలు దానికోటి ఇలా అంటుకున్నాయి అనుకోండి, అంటుకుపోతాయి. ఆయనలోంచి సుధాస్రావం అవుతోంది, అమృతం పడుతోంది, అమృతం జిగురుగా ఉంటుంది కాబట్టి దాన్ని దీన్ని ఇలా పెట్టగానే అంటుకుపోతుంది. అందుకని కొత్తగా జిగురు ఏదో తీసుకురాక్కర్లేదు, పూర్ణ చంద్రబింబం వచ్చేసింది. ఇప్పుడు ఏర్పడిన పూర్ణచంద్రబింబం ఏదో అది రాకాహిమకరహ, అదిగో ఆ పౌర్ణమి నాటి చంద్రబింబంలా నా తల్లి ముఖం ఉందన్నారు. అంటే అలా చెప్పేస్తే పట్టుకోలేమేమోనని అమ్మవారి నుదురు చూసి కిరీటం చూసి, కిరీటాన్ని నుదురుని కలిపి శుక్లపక్ష తదియనాడు ఆకాశం వంక చూసి, కృష్ణపక్ష తదియనాడు ఆకాశం వంక చూసి, శుక్లపక్ష అష్టమి నాడు ఆకాశం వంక చూసి, కృష్ణపక్ష అష్టమి నాడు ఆకాశం వంక చూసి, 4 చంద్రబింబాల్ని కాగితం మీద రాసుకుని కామాక్షి కిరీటం మీద ఉన్న శివుడి మీద ఉన్న చంద్రరేఖలు చూసి ఈ బింబాల్ని కలిపితే ఎలా వస్తుందన్నది మీరు ఒక మాసం అంతా పరిశీలిస్తే, మీరు పౌర్ణమి వచ్చినప్పుడు కలిపి చూసి అలా చూశారనుకోండి, అబ్బా అర్థమైంది ఇలా ఉంటుంది మా అమ్మ ముఖం అంటే పొంగు వస్తుంది మనసులో. నెల్లాళ్ళు ధ్యానం చేయించడానికి వీలుగా ఆకాశంలోకి చూసి అమ్మ ముఖం పూర్ణంగా చూడడానికి మీ చేత తపస్సు చేయించారు శంకరులు.
అందుకని ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చమిద సుధాలేపస్యూతి పరిణమతి రాకాహిమకర. ఆ పూర్ణ చంద్రబింబం ఎలా ఉంటుందో మా అమ్మ యొక్క ముఖమండలం అలా ఉంటుంది.